నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని ఒక సమీక్షా అధ్యయనాన్ని చేసుకుంటూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధర్మరాజు గారు ధర్మం యొక్క ఉనికిని చాటి చెప్పుతూ, ధర్మం అనేదే లేకపోతే మిగతా విషయాన్ని పక్కన పెట్టు, కానీ నీ పుట్టుకయే కాకుండా ఉండాల్సింది, కానీ నీవు పుట్టిందే ధర్మమూలంగా, ధర్మమూలమిదం జగత్ అని చెప్పడానికి నీవే ఉదాహరణ అని చక్కటి దృష్టాంతాన్ని కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏతావదేవ పర్యాప్తం ఉపమానం శుచిస్మితే కర్మణాం ఫలమాప్నోతి ధీరోల్పేనాపి తుష్యతి. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి పోలిక అనగా నీ జన్మ యొక్క వృత్తాంతం ఇదే చాలు. జీవుడు కర్మల యొక్క ఫలాన్ని తప్పక పొందుతాడు. అలాగే ధీరుడుగా ఉండేవాడు కొంచెం ధర్మం లభించినా కూడా, కొంచెం సుఖం లభించినా కూడా దాని ద్వారానే తృప్తిని చెందుతాడు. అంటే ఈ విషయాన్ని కాస్త విస్తారంగా నీలకంఠాచార్యులు వారు మనకు వివరిస్తూ, అగ్నో ప్రాస్తాహుతి సమ్యగాదిత్యం ఉపతిష్టతే ఆదిత్య జాగితే వృష్టి వృష్టేరన్నం తతః ప్రజాః అని చెప్పిన విధంగా ప్రతి మనిషి తను బతికినంత కాలంలో ఎన్నో యజ్ఞయాగాదులు చేస్తాడు. ఆ తర్వాత మనం ఇచ్చినటువంటి ఆహుతులు, ఆ ఆహుతులు అనేవి ఎలా వెళ్తాయంటే ఎటువంటి ఎగుడు దిగుడు లేకుండా సరిగ్గా చక్కగా ఉండేటువంటి పైన వెళ్తాయి. అవన్నీ కూడా పైనకి వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా ఆదిత్యుడిని చేరుకుంటాయి, సూర్యుడిని చేరుకుంటాయి. ఆ సూర్యుడి వలన వర్షము, ఆ వర్షం వలన అన్నము, దాని వలన ప్రజలందరూ కూడా పుడతారు. ఇంకా పంచాగ్ని విద్యల గురించి కూడా నీలకంఠాచార్యులు వారు చెబుతూ, పంచాగ్నులంటే ద్యులోకము, పర్జన్యుడు, పృథివీ, పురుషుడు, స్త్రీ, ఈ విధంగా పంచాగ్నులు అనగా వాటి ద్వారా అన్నం అనేది అలా ట్రాన్స్ఫర్ అవుతుపోతుంది. ఒకదాని వెంట ఒకదాన్ని చేరుకొని చివరికి శ్రద్ధ, సోమము, వర్షము, అన్నము, రేతస్సు, ఈ విధంగా జీవుని యొక్క పుట్టుక అనేది ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది. పంచమ్యాహుతావాపః పురుషో పచనో భవంతి అని చెప్పిన విధంగా పురుషుడు తను జీవితాన్ని పొందుతున్నాడంటే, అనగా పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా సరే తను ఒక పుట్టుకని సాధిస్తున్నాడంటే తద్వారానే మనం ధర్మాన్ని తెలుసుకోవచ్చు. ఈ జీవి ఇక్కడే ఎందుకు పుట్టాలి, పుట్టినవాడు ఇటువంటి సుఖ దుఃఖాలు ఎందుకు పొందాలి, ఇత్యాది అనేక కారణాలకు ఒకే ఒక సమాధానం ఏమిటంటే ధర్మము. ధర్మం అంటే ధర్మం అనేది ఒకే శుద్ధం. తద్వారా మనం పాపపుణ్యాలని, తర్వాత సుఖలోకాలని, దుఃఖలోకాలని, ఇటువంటి అనేక విషయాలు మనం ఇక్కడ ఉదాహరించుకుంటూనే ధర్మం అనే శబ్దాన్ని మనం ఇక్కడ ఆడాలి. ఆ విధంగా బహూనాహ్యపి విద్వాంసః నైవ తుష్యంత్యబుద్ధయః తేషాం న ధర్మజం కించిత్ ప్రేక్ష శర్మాస్తి వా పునః. ఇంకొందరు ఉంటారు, వారికి అరకొర జ్ఞానం ఉంటుంది. అటువంటి అరకొర జ్ఞానం ఉన్నటువంటి విద్వాంసులు పై చెప్పడానికి వారు ఎన్నో గ్రంథాలను చదివి ఉంటారు. కానీ వారు చదివినటువంటి గ్రంథాలలో ఉండేటువంటి జ్ఞానాన్ని పొందినప్పటికీ కూడా తదనుగుణమైనటువంటి ఆచరణ లేనివారు, లేకపోతే గ్రంథాలను చదివారు కానీ ఊరికే సమీక్ష కోసం మాత్రమే చదివినవారు, లేకపోతే గ్రంథాలను చదివినా కూడా అన్యథా జ్ఞానాన్ని పంచేటువంటి గ్రంథాలను చదివినవారు, అటువంటి విద్వాంసులే కానీ సరి అయినటువంటి జ్ఞానం లేని వారు, వారందరూ కూడా వారికి ఎంత లభించినా కూడా సంతోషపడరు, ఎంత లభించినా కూడా తృప్తి అనేది కలగదు. వారికి ధర్మం వలన కలిగేటువంటి సుఖము ఇది అల్పమైనప్పటికీ కూడా తద్వారా వారి సుఖాన్ని పొందరు. స్వయోగ్య జలమాదత్తే సముద్రాద్ ఉద్ధృతో ఘటః అని చెప్పిన విధంగా సముద్రం ఉంది, సముద్రం నుండి ఆ సముద్రంలో ఉండేటువంటి మొత్తం నీటిని కూడా మనం స్వీకరించలేము. మనం నీటిని తీసుకువచ్చేటి సాధన బట్టి ఆ నీరు ఎంతో కొంత మనతో వస్తుంది. ఉదాహరణకి మనం అలా సముద్రంలో దిగామంటే మన శరీరానికి అంటుకుని కొంత నీరు మాత్రమే వస్తుంది. మనం ఒక చిన్న లోటా తీసుకెళ్తే అంత మాత్రమే నీటిని తీసుకువెళ్ళగలం.
లేకపోతే ఒక కుండ తీసుకెళ్తే కుండ నిండా నీటిని తీసుకెళ్ళగలం, లేకపోతే ఇంకా పెద్ద సాధనం తీసుకొస్తే అంత మాత్రమే నీటిని తీసుకెళ్ళగలం. కానీ సముద్రంలో ఎంతో నీరు ఉంది, అంత నీటిని కూడా స్వీకరించడానికి మనం వెళ్ళలేం కదా. మన యోగ్యతానుసారం మాత్రమే మనం నీటిని ఏ విధంగా అయితే తీసుకురాగలమో, జీవిగా ఉండేవాడు వాడు కూడా తన యోగ్యతానుసారంగా తను ధర్మాన్ని చేసి ఆ యోగ్యతానుసారంగా తనకు వచ్చినటువంటి సుఖాలతోనే తను తృప్తిని చెందాలి. దాన్నే యదృచ్ఛాలాభ సంతృప్తి అంటారు. అటువంటి భావన లేనివాడే మూర్ఖుడు. వాడికి ఎంత కలిగినా కూడా, వాడు ఎంత పొందినా కూడా వాడికి సుఖం అనేదే ఉండదు. కర్మణాం శృతపుణ్యానాం పాపానాం చ ఫలోదయః ప్రభావశ్చాత్తియశ్చైవ దేవగుహ్యాని భావిని. సరే, అదంతా ఒక విషయాన్ని పక్కన పెడితే, ధర్మరాజు గారు చెప్పిన విధంగానే ధర్మము అనగా ఉదాహరణకి శుభాశుభ కర్మలు, తద్వారా సుఖ దుఃఖాలు, ఇవన్నీ కూడా లోకంలో ప్రత్యక్షంగా కనబడటం లేదు కదా. ఉదాహరణకి మనం ఒక యజ్ఞం చేశాం. ఆ యజ్ఞం ఎందుకంటే చక్కటి వర్షం కురవడం కోసం. ఒకసారి యజ్ఞం చేశాం, తద్వారా వర్షం కురిసింది. ఇంకొకసారి యజ్ఞం చేస్తే తద్వారా వర్షం కురవలేదు. అంటే అప్పుడు చేసినటువంటి యజ్ఞం వ్యర్థమా అనే ఒక సందేహం మనకు కూడా కలుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ కార్యకారణ భావాన్ని మనం చక్కగా ఆలోచించాలి. మనం చేసినటువంటి యజ్ఞంలో ఏదైనా లోపాలు ఉండవచ్చో ఏమో, అందుకోసం అది ఫలం ఇవ్వలేదో ఏమో. లేకపోతే మనం యజ్ఞాన్ని చక్కగా ఆచరించినప్పటికీ కూడా చేసినవాడు అలాగే ఆ వర్షం ద్వారా ఎవరైతే సుఖాన్ని పొందాలో వాని యొక్క పూర్వజన్మ యొక్క సుకృత దుష్కృతాల వలనే ఇప్పుడు వర్షం కురవలేదో ఏమో, ఇత్యాది అనేక కారణాల చేత మాత్రమే ధర్మాధర్మాలు మనం నిశ్చయం చేసుకోవాలి. కానీ మేము చేసినటువంటి అన్ని కర్మలు కూడా ఎప్పుడు శుభ ఫలితాలే రావాలి అని అనుకోకూడదు. కర్మణాం శృతపుణ్యానాం పాపానాం చ ఫలోదయః. ఎవడైతే శుభకర్మలు చేస్తాడో వాడికి సుఖం అనేది అప్పుడే జరగవచ్చు, ఇంకో తర్వాత అయినా జరగవచ్చు. అలాగే ఇప్పుడు దుర్యోధనుడు సుఖంగా ఉన్నాడంటే వాడు ధర్మాన్ని ఆచరించాడని అర్థం కాదు. వాడు ఎప్పుడో చేసినటువంటి సత్కర్మ, ఆ సత్కర్మల ద్వారా ఇప్పుడు క్షణికమైనటువంటి అల్పమైనటువంటి సుఖాన్ని పొందుతూ ఉన్నాడు. కానీ వ్యత్యాసం ఏమిటంటే, మనం ఇక్కడ అరణ్యంలో ఉన్నాం. ధర్మరాజు గారు చెప్పేటువంటి మాటలు, మనం అరణ్యంలో ఉన్నాం. మన దగ్గర ఉండేటువంటి వస్తువులన్నీ కూడా చాలా అల్పాలు, చాలా తక్కువ ఉన్నాయి. కానీ తద్వారానే మనం ఎంతో తృప్తిని పొంది ఉన్నాం. ఆ దుర్యోధనుడు అక్కడ రాజ్యంలో ఉన్నాడు. వాడి దగ్గర వాడి సంపద ఉన్నది, అలాగే మనం సంపాదించినటువంటి సంపద కూడా ఉన్నది. కానీ తద్వారా కూడా వాడికి తృప్తి అనేది లేదు. ఇదే కదా ధర్మాధర్మాల యొక్క నిశ్చయము. ధర్మాధర్మాల యొక్క విచక్షణ తెలిసిన వానికి తెలియని వానికి ఉన్నటువంటి తేడా ఇదే కదా. ప్రభావశ్చాత్తియశ్చైవ. కానీ ఎప్పుడు ఎవరికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వాలి, ఎవరు యజ్ఞం చేస్తారో ఆ యజ్ఞం చేసిన వారికి ఎప్పుడు ఎటువంటి వర్షాన్ని కురిపించాలి అనే విషయాలను కూడా దేవగుహ్యాని భావిని, అవన్నీ కూడా దేవరహస్యాలు. అదంతా కూడా దేవతలు మాత్రమే తెలిసిన వారే ఉంటారు. వారు ఎప్పుడు ఎక్కడ ఎంత వర్షాన్ని కురిపించాలో, తద్వారా ఏ జీవి ఎంత నీటిని పొందాలో అంతా కూడా నిర్ణయమైన విధంగా పరమాత్మ యొక్క సంకల్పానికి అనుగుణంగా వారు అక్కడ వర్షాన్ని కురిపించాలా లేదా అనేది వారికి వదిలిన విషయమే. ఏతాన్ వేదయః కశ్చిత్ ముహ్యంతేత్ర ప్రజా ఇమాః అపి కల్పసహస్రేణ న శ్రేయోధిగచ్చతి. ఈ దేవగుహ్య విషయాలన్నీ కూడా వింటూ ప్రజలందరూ కూడా ఎంతో మోహాన్ని పొందుతూ ఉంటారు. అంటే ఒకడుంటాడు, యజ్ఞం చేసిన తర్వాత లేచి నిలబడి, అయ్యా ఇంత యజ్ఞం చేశాము కానీ వర్షం కురవలేదు కాబట్టి యజ్ఞం అనేది వ్యర్థము అని కొందరు చెబుతూ ఉంటారు. వారికి తత్వాలన్నీ కూడా తెలియవు. ఇటువంటి మనం ఇతపూర్వం చెప్పుకున్న విధమైనటువంటి కార్యకారణ భావనని తెలుసుకోలేక ధర్మాన్ని నిందించి వాడు ఇంకా అధోగతిని పొందుతాడు. శ్రేయస్సుని ఎప్పటికి కూడా పొందలేడు. రక్ష్యాణ్యేతాని దేవానాం గూఢమాయాహి దేవతాః కృతాశాశ్చ వ్రతాశాశ్చ తపసా దగ్ధ కిల్బిషాః ప్రాసాదైర్మానసైర్యుక్తాః పశ్యంత్యేతాని వైద్విజాః. దేవతలకు సంబంధించినటువంటి ఈ రహస్యాలన్నీ కూడా ఎంతో భద్రంగా ఉంటాయి. వీటిని మనం కూడా రక్షించాలి. అవన్నీ కూడా ఎక్కడో కాదు, పురాణాలు అలాగే శృతుస్మృతులు ఇవన్నీ కూడా దేవగూఢమైనటువంటి వారు. దేవతలందరూ కూడా గూఢమైనటువంటి మాయలో కలిగిన వారు. వారు ఎప్పుడు ఎటువంటి పనులు చేస్తారో మనకు అర్థం కాదు. అదంతా కూడా అర్థం చేసుకోవాలంటే పరమాత్మ యొక్క సంకల్పాన్ని మనం అక్కడ ఉదాహరించుకోవాలి. పరమాత్మ యొక్క సంకల్పానికి అనుగుణంగానే వారు ఎన్నెన్నో కర్మలు చేస్తూ ఉంటారు. కానీ కృతాశులు,
వ్రతాశులు, తపస్సు చేత ఎవరైతే తమ పాపాన్ని పోగొట్టుకున్నారో వారందరూ కూడా అటువంటి వారు ఎవరైనా ప్రసన్నులై మనకు అనుగ్రహిస్తే మాత్రం మనకన్నీ కూడా సత్ఫలితానే కలుగుతాయి. ఆ సత్ఫలితాలు కలగాలన్నా లేకపోతే దుష్ఫలితాలు కలగాలన్నా కూడా ఇదంతా కూడా దేవరహస్యంగా మనం భావించాలి. ఎందుకంటే ఎప్పుడు ఎటువంటి సత్ఫలితం మనకు దక్కుతుందో, ఎప్పుడు ఎటువంటి దుష్ఫలితం మనకు ఎదురవుతుందో అదంతా కూడా మనం చెప్పలేం. కాబట్టి న ఫలాదర్శనాద్ ధర్మః శంకితవ్యో న దేవతాః యష్టవ్యం చ ప్రయత్నేన దాతవ్యం చానుసూయత. అందుకోసమే ఎక్కడైనా సరే ఫలాన్ని అనుసరించి మనం దాని వెనక ఒక ధర్మాన్ని ఎప్పుడు కూడా ఆకాంక్షించకూడదు. న ఫలాదర్శనాద్ ధర్మః శంకితవ్యః, ఒక ఫలాన్ని అనుసరించి తద్వారా మాత్రమే మనం, ఎందుకంటే ఉదాహరణకి దుర్యోధనుడు ఉన్నాడు, అతను ఎన్నో భోగభాగ్యాలను అనుభవిస్తున్నాడు అంటే దుర్యోధనుడు ఎన్నో సత్కర్మలు చేసేవాడు, దుర్యోధనుడు మంచివాడు అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. అలాగే ఇప్పుడు మనం అనుభవించేటువంటి ఫలం ఏమిటి? దుఃఖము. ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నామంటే తద్వారా మనం ఇది ఇప్పుడు కూడా పాపిష్టులము అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. అదంతా కూడా దేవరహస్యాలు. మనం చేసినటువంటి పాపపుణ్యాల ద్వారా మనకు సుఖదుఖాలు ఇచ్చేవారందరూ కూడా దేవతలు. కాబట్టి ఆ దేవతల యొక్క ప్రీతి కోసం, ప్రజల యొక్క సంక్షేమం కోసం యష్టవ్యం చ ప్రయత్నేన ఎన్నో యజ్ఞయాగాలు చేయాలి. అలాగే దాతవ్యం చానుసూయత, ఎటువంటి కార్పణ్యం లేకుండా, ఎటువంటి ప్రభేదాన్ని చూపకుండా, ఎటువంటి వివక్ష చూపకుండా అందరు కూడా విరివిగా దానం చేయాలి. కర్మణాం ఫలమస్తీహ తథైతత్ ధర్మ శాశ్వతం బ్రహ్మ ప్రోవాచ పుత్రాణం యదృశిర్వేద కశ్యపః. అసలు కర్మలనేవి, సత్కర్మలనేవి ఇవన్నీ కూడా సత్ఫలితాలు ఇస్తాయి అనే విషయాలు నేను ఇప్పుడు చెప్పడం కాదు. సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారు కశ్యప ప్రజాపతికి చెప్పారు. కశ్యప ప్రజాపతి గారు తదుపరి వారి సంతతికి చెప్పారు. అందుకోసమే తస్మాత్తే సంశయ కృష్ణే నీహార ఇవ నశ్యతు వ్యవస్య సర్వమస్తీతి నాస్తిక్యం భావముత్సృజ. ఇంతవరకు నీవేదైతే నాస్తిక్య భావాన్ని పొందావో ఆ నాస్తిక్య భావాన్ని వదిలివేయి. అలాగే ధర్మం పైన ఎటువంటి సందేహం ఉందో ఆ సందేహాన్ని కూడా వదిలివేయి. ఎలాగా అంటే నీహారహ, అలా ఆవిరి మనం పట్టగలమా? పట్టలేం కదా. ఏ విధంగా అయితే ఆవిరి ఒక క్షణంలో మాయమైపోతూ ఉంటుందో ఆ విధంగా ధర్మం పైన ఉండేటువంటి సంశయాన్ని లేకపోతే నాస్తిక్య భావాన్ని వెంటనే వదిలివేయి. ఈశ్వరం చాపి భూతానాం ధాతారం మాచవైక్షిప శిక్షస్వైనం నమస్వైనం మాతే భూత్ బుద్ధిరీదృషి. అందుకోసమే సర్వభూతాలకు ఈశ్వరుడుగా ఉండేవాడు పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞ చేత, ఆ పరమాత్మ యొక్క సంకల్పం చేత ప్రతి జీవి కూడా తన కర్మలను చేస్తూ ఉంటాడు. ఎక్కడి నుండి ప్రారంభం అంటే సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారి నుండి ప్రారంభించి. అటువంటి చతుర్ముఖ బ్రహ్మగారిని నీవు ఆక్షేపిస్తావా? ధర్మం అంటే ఏమనుకున్నావు? బ్రహ్మస్వరూపం. అటువంటి బ్రహ్మనే నీవు ఆక్షేపించగలవా? కానీ ఆక్షేపించవద్దు, అది సరైనది కాదు. ఆ చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పినటువంటి ధర్మాలన్నీ కూడా మనం నేర్చుకోవాలి, వారికి నమస్కరించాలి. నీకు ఈ నాస్తిక్య బుద్ధి అనేది కలుగకూడదు. ఈ నాస్తిక్య బుద్ధిని వదిలివేయమని చెబుతున్నాడు. యస్య ప్రసాదాత్ తద్భక్తః మర్తో గచ్చత్యవర్త్యతాం ఉత్తమాం దేవతాం కృష్ణే మావమంస్తాః కదాచన. ఏ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క అనుగ్రహం చేత సామాన్యుడైనటువంటి మనిషి కూడా అమర్త్య దేవతాభావాన్ని పొందుతాడు. అటువంటి దేవతలని, అటువంటి ధర్మాన్ని ఎప్పుడు కూడా నిందించవద్దు. ఇది మనకు క్షేమకరం కాదు అని ధర్మరాజు గారు దీర్ఘమైనటువంటి ఉపదేశాన్ని ఇచ్చిన తర్వాత ఇప్పుడు ద్రౌపదీదేవి గారు మాట్లాడుతూ ఉన్నారు. ద్రౌపద్యువాచ నావమన్యే నగర్హే చ ధర్మం పార్థకతంచన ఈశ్వరం కుతయేవాహం అవమంస్యే ప్రజాపతిం. అయ్యా స్వామి, నేను ఎప్పుడైనా ధర్మాన్ని కానీ దేవతలను కానీ దీన్ని నిందించగలనా? అలా నిందిస్తే నేను ఉండగలనా? ద్రౌపదీదేవి గారు అంటే సామాన్యురాలు కారు. పంచ దేవతల యొక్క సన్నిధానోపేతులైనటువంటి మహాస్త్రీ. అటువంటి స్త్రీ చూడమని దేవతలు నిందించడం లేకపోతే నాస్తిక్యవాదాన్ని చెప్పడం అంటే దీనికంతటి కూడా వేరే అర్థం ఉంటుంది. అంతా కూడా గుహ్య భాష ద్వారా మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే మనలాంటి వారికి చక్కటి బోధన చేసేందుకు మాత్రమే ద్రౌపదీదేవి గారు ఇటువంటి మాటలు చెప్పారు. ఆవిడ చెబుతూ ఆర్తాహం ప్రలపామీవం ఇతి మాం విద్ధి భారత భూయశ్చ విలపిష్యామి సుమనాస్త్వం నిబోధమే. ఓ భరత చక్రవర్తి, నా మనసులో ఎంతో దుఃఖం అనేది, ఆ దుఃఖం ద్వారా నిన్ను కుమిలిపోతూ ఉన్నాను.
ఆ కురుసభలో జరిగినటువంటి అవమానం, ఆ అవమానం తలుచుకొని ఎంతో బాధపడుతూ ఉన్నాను. ఇంకా ఎక్కువ ఏడ్చేటువంటి సందర్భాలు భావికాలంలో వస్తాయి. దయచేసి నేను చెప్పేటువంటి మాటలన్నీ కూడా మీరు ఆలకించండి. కర్మ ఖల్విహ కర్తవ్యం జానతా మిత్రకర్షణ అకర్మణో హి జీవంతి స్థావరానేతరే జనాః. స్థావరములు కానీ అలాగే తక్కిన జనులందరూ కూడా ఏదో ఒక కర్మలను చేస్తూనే ఉంటారు. అంటే స్థావరాలంటే అలా నిలబడి ఉంటాయి, కానీ ప్రాణంతో కూడి ఉంటాయి. మనమందరం కూడా జంగములం, అనగా సంచరిస్తూ సత్కర్మలను ఆచరించేవారు. వృక్షాలు ఇత్యాలు అవన్నీ కూడా వాటిని స్థావరాలుగా చెబుతూ ఉంటారు. కానీ జంగమాలు, ఆ జంగమాల్లో కూడా బుద్ధిజీవిగా ఉండేవాడు మనిషి మాత్రమే. అటువంటి వాడు మాత్రమే సత్కర్మలను చేయగలడు. యావద్గోస్తనపానాచ్చ యావచ్ఛాయోపసేవనాత్ జంతవః కర్మణావృత్తిం ఆప్నువంతి యుధిష్ఠిర. ఆవుదూడ తను పాలు తాగుతున్నది, అనగా అప్పుడే పుట్టినటువంటి ఆవుదూడ. యావద్గోస్తనపానాచ్చ, పుట్టినటువంటి ఆవుదూడకి దాని పొదుగు దగ్గర తీసుకువెళ్తే ఆ పాలను తాగాలి అని ఎవరయ్యా చూపించారు? అదంతా కూడా పూర్వజన్మల యొక్క సంస్కారం. పూర్వజన్మలో ఇతను ఎక్కడో పుట్టి ఉంటాడు. ఆ పుట్టినప్పుడు తను ఏ విధంగా అయితే పాలను తాగాడో అదేవిధంగా ఇక్కడ కూడా తను స్తన్యాన్ని స్వీకరిస్తుంది ఆవుదూడ. అంటే ఇక్కడ మనం దీని ద్వారా మనం ఒప్పుకోవాల్సింది ఏమంటే పూర్వజన్మ అనేది ఉన్నది. ఆ పూర్వజన్మలో తను ఏదైతే స్తన్యపానాన్ని చేశాడో ఆ స్తన్యపానాన్ని గుర్తుపెట్టుకుని ఇప్పుడు కూడా చేస్తున్నాడంటే దానికి ఒక సంస్కారాన్ని కూడా మనం భావించాలి. తద్వారా ధర్మం అనేది ఉన్నదని స్పష్టంగా అర్థమవుతుంది కదా. అలాగే యావత్ ఛాయోపసేవనాత్, అలాగే ఒక ప్రతిమ అనగా ఒక విగ్రహం, ఆ విగ్రహం ద్వారా చాలా వింతమైనటువంటి అనుభవాన్ని మనం పొందుతూ ఉంటాం. ఉదాహరణకి పరమాత్మ యొక్క మనం తిరుమల క్షేత్రానికి వెళితే అక్కడ ఉండేటువంటి చిన్మయమైనటువంటి జ్ఞానానందాత్మకమైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్య లీలా మానుష విగ్రహాన్ని చూసి ఎంతో ఆనందిస్తాం. ఆ విగ్రహాన్ని చూస్తే ఆనందం ఎందుకు కలగాలి? ఎందుకంటే అదొక అలౌకికమైనటువంటి శక్తి అందులో ఉంది కాబట్టి, మన వర్ణనకు అతీతమైనటువంటి శక్తి అక్కడ ఉన్నది కాబట్టి. అలాగే దీనికి నీలకంఠాచార్యులు వారు ఇంకొక అర్థాన్ని కూడా చెప్పారు. ఎవరైనా ఏదైనా అభిచార క్రియను చేస్తే వాస్తవంగా ఆ అభిచార క్రియ ఎవరిపైన అయితే ప్రయోగించారో ఆ మనిషి అక్కడ ఉండడు, అతను ఎక్కడో ఉంటాడు. కానీ అతని ప్రతికృతిని, అతని యొక్క విగ్రహాన్ని ఇక్కడ చేసి ఏదో ఒక సూదితో గుచ్చితే అక్కడ సూది కనబడదు, కానీ సూదితో గుచ్చినటువంటి వేదనను వాడు అనుభవిస్తాడు. తద్వారా మనం ఏం భావించాలంటే అధర్మం ఉన్నది, ఈ అభిచార క్రియలు అవన్నీ ఉన్నాయి. ఈ అభిచార క్రియలు కూడా కొన్ని మంత్రాధీనాలే, అవన్నీ కూడా ఎటువంటి మంత్రాలు అనేవి తర్వాత విషయం. కానీ ఇటువంటి అధర్మం ఉన్నది, ధర్మం ఉన్నది, సంస్కారం ఉన్నది, అధర్మం ఉన్నది అనేటువంటి వాటికి అనేక ఉదాహరణలు ఉన్నాయి కదా. దీనిని బట్టి జంతువులన్నీ కూడా కర్మతోనే తమ వృత్తులన్నీ పొందుతూ ఉన్నాయి కదా. అటువంటి ప్రత్యక్ష ఉదాహరణ కనబడే సందర్భంలో ధర్మం లేదని నేను ఎలాగయ్యా చెప్పగలను? జంగమేషు విశేషేణ మనుష్య భరత ఋషభ ఇచ్ఛంతి కర్మణావృత్తిం అవాప్తుం ప్రేత్యచేహచ. అందులో కూడా స్థావరాల కన్నా ఇతపూర్వం చెప్పిన విధంగానే జంగమాలు, అందులోనూ కూడా మనిషిగా ఉన్నవాడు తను జీవించి ఉన్నప్పుడు, తను మరణించున్నప్పుడైనా కర్మతోనే కదా తను జీవితాన్ని పొందుతాడు. ఇప్పుడు జీవించాడు, ఈ జీవించిన సందర్భంలో తను ఆహారం కోసం కూడా కర్మలు చేయాలి. తను మరణించిన తర్వాత కూడా తన కర్మ ద్వారానే సుఖదుఖాలను పొందుతాడు. ఉత్థానమభిజానంతి సర్వభూతాని భారత ప్రత్యక్షం ఫలమష్టంతి కర్మణాం లోక సాక్షికం. సర్వభూతాలన్నీ కూడా తను వెనకటి కర్మ సంస్కారం ద్వారానే తను కర్మ ఇక్కడ శుభాశుభ కర్మలను అనుభవిస్తూ ఉంటాయి. మరియు ఆయా కర్మలు, ఆ కర్మల యొక్క ఫలానుభవాలు అవన్నీ కూడా ఈ లోకంలో ప్రత్యక్షంగా మనం ప్రతి ఒక్కటి దాన్ని కూడా నిర్వచించగలమా? కొన్నిటిని మనం నిర్వచించగలము, కొన్నిటిని మాత్రం ప్రత్యక్షంగా ఇది శుభాశుభ కర్మల యొక్క ఫలితమని మనం చెప్పలేము. అదంతా కూడా దేవగుహ్యాలు, దేవరహస్యాలనే విషయం నాకు కూడా తెలుసు. సర్వే హి స్వం సముత్థానం ఉపజీవంతి జంతవః అపి ధాతా విధాతా చ యథాయముదకే బకః. ఇతపూర్వం తను ధాతను విధాతను కాస్త నిందించింది ద్రౌపదీదేవి గారు, అనగా నిందించినట్టుగా కనబడింది. ఆ విషయాన్ని ఇక్కడ తను స్పష్టంగా చెబుతుంది. నేను ఇతపూర్వం ధాత గురించి విధాత గురించి ఏవైతే చెప్పానో వారెవరో కాదు, ఈశ్వరుడు, ఈ ప్రపంచాన్ని నడిపేవాడు, మహాశక్తి సంపన్నుడు. అతను కూడా అనాది సంస్కార వశుడై తను కూడా వెనకటి సంస్కార రూపమైనటువంటి సృష్టిని చేస్తున్నాడు.
దాన్నే వేదంలో చెబుతున్నారు పురుష సూక్తంలో, ధాతా పురస్తాత్ యముదాజహార. అలాగే ధాతా యథాపూర్వమకల్పయత, ఇతపూర్వం ఏ విధంగా అయితే సృష్టిని చేశాడో అదే విధంగా సృష్టి. ఇతపూర్వం సృష్టి చేసింది ఎప్పుడు? పూర్వకల్పంలో, అదెన్నో కొన్ని కోట్ల సంవత్సరాల వెనుక. అప్పుడు చేసినటువంటి సృష్టిని ఇప్పుడు ఎలా చేయగలిగాడంటే ఆ స్మృతి అనగా ఆ సంస్కారం ద్వారా ఇప్పుడు చేశాడంటే, అప్పుడు చేసినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పటికీ తనకి గుర్తున్నాయంటే దానికి ఒక అలౌకికమైనటువంటి శక్తిని మనం ఇక్కడ భావించాలి. అదే పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క ఇచ్ఛాశక్తి, తద్వారా సంస్కారము ధర్మాధర్మాలు అనేవి స్పష్టంగా మనకు తెలిసినే వస్తున్నాయి కదా. అకర్మణాం వైభూతానాం వృత్తిస్యాన్నహి కాచన తదేవాభిప్రపద్యేత నవిహన్యాత్ కదాచన. అసలు వాస్తవంగా కర్మలనేవే లేకపోతే, అనగా తను చెప్పినది కర్మలు లేవు, ధర్మాధర్మాలు లేవు అని తన మాటను ఇంకొకసారి స్పష్టీకరిస్తున్నారు ద్రౌపదీదేవి గారు. నేను కర్మలు లేవు, లేకపోతే ధర్మాధర్మాలు లేవు అని చెప్పడానికి కారణం ఏమిటంటే, ఇప్పుడు మనం పడేటువంటి కష్టాలను నేను తలుచుకుని చెప్తున్నాను, అంతేగాని కర్మలే లేవు, ధర్మాధర్మాలే లేవు అని చెప్పను. ఎందుకంటే పూర్వజన్మలో మనం చేసినటువంటి శుభాశుభ కర్మలకు ఇప్పుడు ఫలితాన్ని పొందుతున్నాం. ఇదంతా కూడా లేదని నేను ఎలాగయ్యా చెప్పగలను? అందుకోసం మానవుడు కర్మమును తప్పక ఆచరించాలి, దానిని ఎప్పుడు కూడా విడవకూడదు. సకర్మ కురుమాగ్లానీ కర్మణ భవదంశితః కృతం హియోభిజానాతి సహస్రే సోస్తి నాస్తి చ. అందుకోసం కర్మలను అందరూ కూడా చేయవలసినదే. అలాగే కర్మలను చేసే సందర్భంలో ఎటువంటి ఆలస్యాన్ని కూడా, మా గ్లానీహి, ఎప్పుడు కూడా ఆలస్యాన్ని పొందవద్దు. ఎటువంటి కర్మలైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. కర్మమును ఎవరైతే తెలియడో అటువంటి వాడు ప్రపంచంలో 1000 మందిలో ఒక్కడు కూడా ఉండడు. ఎప్పుడు కూడా జీవుడు ఏ సందర్భంలోనే తను కర్మలను చేస్తూనే ఉంటాడు. అదేంటండి, మేము నిద్రపోయేటప్పుడు కూడా కర్మలను చేస్తామంటే అప్పుడు కూడా కర్మలను చేస్తూనే ఉంటారు. ఉదాహరణకి మన శరీరంలో శ్వాసోచ్ఛ్వాసలు జరుగుతూనే ఉంటాయి, కాబట్టి శారీరక కర్మలు చేస్తూనే ఉంటాడు. మనం పడుకున్నప్పుడు కూడా మన మనస్సు ఒక జాగ్రత్త అవస్థలో, కాస్త విచక్షణతో కూడినటువంటి అవస్థలో ఉంటుంది. అప్పుడు మనం మానసిక కర్మలను కూడా చేస్తూనే ఉంటాం. కాబట్టి కర్మ చేయని ప్రసక్తి, కర్మ చేయని అవస్థ అనేది ఎప్పటికీ లేనే లేదు. తస్య చాపి భవేత్ కార్యం వివృద్ధో రక్షణే తథా భక్ష్యమాణో హ్యనాదానాత్ క్షీయతే హిమవానపి. అందుకోసం ఆ కర్మమును సంబంధించినటువంటి కార్యమును అందరూ చేస్తూనే ఉండాలి. దానిని ఎప్పుడు కూడా మనం పెంపొందించుకుంటూ పోవాలి. ఈరోజు ఒక సత్కర్మను చేశామంటే రేపు ఇంకొక సత్కర్మలను అదనంగా చేయడానికి ప్రయత్నించాలి. అలాగే మనం చేసినటువంటి కర్మలను మనం రక్షించాలి. తద్వారా ప్రపంచమంతా కూడా సుఖంగా ఉంటుంది. మానవుడు తప్పక చేయాలి. అలాగే ఏదో ఒక దాన్ని సంపాదించుకుని తిన్నవాడు కర్మ చెయ్యనిచో హిమాలయ పర్వతం కూడా కరిగిపోతుంది. కొందరు విపరీతమైనటువంటి ఆస్తులను కూడబెడతారు. ఆ ఆస్తులను కూడబెట్టి ఏం చేస్తారంటే పిల్లల్ని బద్ధకులుగా చేస్తారు. పిల్లలందరూ కూడా వారందరూ కూడా ఎటువంటి పని చేయడానికి సామర్థ్యాన్ని కోల్పోతారు. ఆ విషయాన్ని ద్రౌపదీదేవి గారు పరోక్షంగా చెబుతున్నారు. ఎవరైనా సరే వాడి కష్టార్జితం ద్వారా వాడు కడుపు నింపుకుంటే తద్వారా వచ్చేటటువంటి సుఖమే వేరు. అలా కాకుండా తన పూర్వార్జితం పైన మాత్రమే తను ఆధారపడి ఉంటే హిమాలయ పర్వతం అంతా సంపాదించి పెట్టినా కూడా ఆ సంపదలన్నీ కరిగిపోతాయి, కానీ వీడు మాత్రం దేనికి పనికి రాకుండా పోతాడు. ఉచ్ఛీదేరన్ ప్రజా సర్వాః న కుర్యుః కర్మచేద్భువి తథా హ్యేతానవర్ధేరన్ కర్మచేద ఫలం భవేత్. కర్మములను ఎవరైతే చేయరో అటువంటి వారిని ఈ భూమి యందు ప్రజలందరూ కూడా నశించిపోతారు. కర్మలు చేయకపోతే ప్రజలందరూ కూడా అలాగే వారందరూ కూడా బద్ధకంగా ఉంటే, ప్రపంచమంతా కూడా నాస్తిక్యవాదంతో కూడిపోయి ఉంటే, ప్రపంచంలో ఎక్కడా కూడా సత్కర్మలను చేయకపోతే ప్రపంచమంతా కూడా నశించిపోతుంది. అలాగే చేసినటువంటి కర్మలకు ఫలాలనేవి లేకపోతే ప్రజలు వృద్ధిని పొందలేరు కదా. ప్రజలు వృద్ధిని పొందాలంటే ఎప్పుడూ కూడా సత్కర్మలను చేస్తూనే ఉండాలి అనే విషయాలని ద్రౌపదీదేవి గారు చెబుతున్నారు. ఇంకొన్ని విషయాలు మనం తదుపరి ప్రవచనంలో ప్రస్తావన చేసుకుందాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములు యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
ఆ